హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సోమవారం తీసే వీడియో అన్నమాట ఇది. ఉదయమే మా సాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా అయితేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి కొంచెం అన్నం వాడి వరకే వండుతాను కదా రోజు, అదే వండుతున్నాను. ఇక్కడ అన్నం అయిపోయింది. ఇంకా ఈరోజు కూర అయితే క్యాబేజీ చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ బాండి అసలు నేను వాడట్లేదండి, చాలా తుప్పు పట్టిపోయింది. నిన్న దీంట్లో గంజి వంచి 2 రోజులు బాగా ఆయిల్ వేసి రకరకాల ప్రయత్నాలు చేస్తే ఇలా వచ్చిందనమాట. ఇంతకుముందు బాగా వాడేదాన్ని, ఇప్పుడైతే అసలు వాడకం తగ్గిపోయి ఇలా ఉందన్నమాట. ఏ వస్తువైనా అంతేనండి, మనకి ఇనుప వస్తువులు ఏవైనా అలానే అవుతాయి అన్నమాట. అందుకని నేను నిన్న కూర వండాను ఇందులోనే, మళ్ళీ ఈరోజు కూర వండుదామని తీసాను. ఇంకా ఈరోజు కూడా ఇందులోనే కర్రీ చేస్తున్నాను. రోజు వేసి మనం వాడుతుంటే అంత తుప్పు పట్టదు, లేకపోతే ఐరన్ కాడ ఏదైనా సరే తుప్పు వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఏదైనా 1కి 2 సార్లు తుడిచి వాడటం అలవాటు. ఇంకా ఈ ఐరన్లో ఏదైనా ఉందేమో అనేసి నేను ఇంకా ఆయిల్ కూడా వేసి తుడుస్తున్నాను. నేను రాత్రేనండి దీంట్లో కూర వండాను, మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను. ఇదిగోండి ఫ్రెష్ మునగాకు, ఇది కూరలో వాడుకుంటే చాలా మంచిదన్నమాట. ఏదో ఒక రూపంలో కూరలో తీసుకోవచ్చు. అందుకని ఇప్పుడే కట్ చేసి చెట్టు నుండి కోసుకొని తీసుకొచ్చాను. డైరెక్ట్గా పంప కింద పెట్టి కడిగేసి తీసుకొచ్చాను. నీళ్ళు కూడా కారుతున్నాయి. ఇంక ఇలానే వేసేసుకోవచ్చు. నేను తిరుగుమాతలో వేసేస్తాను. ఉల్లిపాయలు వేసిన వెంటనే ఇది కూడా వేస్తాను, ఫ్రై అయిపోయింది. ఇదిగోండి ఉల్లిపాయలు వేసే వెంటనే ఇది కూడా వేసి వేసేసాను. ఊరకనే అసలు చూడండి, కరివేపాకు తోటకూరలాగానే కలిసిపోయిద్ది అన్నమాట. ఇంకా పిల్లల కోసం నేను ఆవిడ కూడా అయితే నానేసాను. ఇప్పుడే వేసేద్దాము. ఇంకా మా పాపకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా, తను కూడా ఇంట్లోనే ఉంది. ఆవిడ కూడా వేద్దామని చెప్పేసి పప్పు అయితే నానబెట్టి కొంచెం బియ్యం కూడా కలిపాలండి. ఎంతో 2 గుప్పెళ్ళు. ఇంకా వాటిని ఇప్పుడు మిక్సీ చేయాలి. కొంచెం మునగాకు ఫ్రై అయిన వెంటనే క్యాబేజీ వేసి ఉప్పు పసుపు వేసాను అన్నమాట. ఇంకా అంతే, ఇంకేమి వేయను. ఇలానే ఫ్రై అయిపోతే లాస్ట్న కారం వేసుకోవచ్చు. ఇదిగోండి ఆవిరి కుడుం పిండి అయితే వేసేసాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లో వేసి పెట్టేయాలి. ఆల్రెడీ వాటర్ పెట్టాను. ఇడ్లీ పాత్ర ఎప్పటిదో లేండి, నా పెళ్ళైన తర్వాత అమ్మ నాకు సామాన్లు ఇస్తుంది కదా, అప్పుడు ఇచ్చిందనమాట. అప్పుడు వస్తువులు కొంచెం గట్టిగా ఉండటం వల్ల ఇప్పుడు దాకా వచ్చింది. అదిగోండి ఆల్మోస్ట్ క్యాబేజీ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకా కొంచెం ఉంటే కారం వేసుకొని దించేసుకోవచ్చు. ఇందులో ఏమీ వేయలేదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. ఇప్పుడు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడే పిండి
మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను అన్నమాట. కొంచెం ప్లేట్లకు ఆయిల్ రాసేసి వేసుకోవటం. నేను ఆల్రెడీ కొంచెం రాసాను. కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఇవి చాలాసేపు పడుతుంది ఉడకడానికి, చాలా టైం తీసుకుంటుంది కూడా. సిమ్లో ఉంచి ఉడికించాలి. ఆవిరి కూడా ఉంది కదా, బాగా ఉడకాలి. నెయ్యి వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇందులోకి నెయ్యికి, కారం పొడికి, ఆవిరి పొడి అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా సాయంత్రానికి పిండి పులుసు ఇంకా బాగుంటుంది ఇప్పుడు కన్నా, సాయంత్రానికి అయితే. కానీ ఆవిరి పొడి పిండి అప్పటికప్పుడే వేసుకొని తినాలంటారు. రెండు ప్లేట్లు మా పిల్లలిద్దరికి చెరో ఒక ప్లేట్ అన్నమాట. సాయి స్టడీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవన్నీ అయిపోయి వాడికి వేడి నీళ్ళు కూడా పెట్టేసి అయ్యాలి. పొయ్యి రోజులు ఖాళీగా లేదు, బాక్సులు పెట్టేసి రెడీగా ఉంచాలి. 7:30కి వస్తాడు. 7:8 బస్సు అన్నమాట. వాడు వచ్చి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి రెడీ అయ్యేసరికి 8 అయింది. ఒక్కోసారి స్కూల్ బస్సు కూడా వచ్చి అక్కడ ఉండి హారన్ కొడతా ఉంటుంది. మునగాకు కూడా చూస్తే మీరు, అది కూడా చాలా ఫ్రై అయిపోయింది, అసలు కనిపించట్లేదు. మన కరివేపాకులాగే ఉంటుంది. సేమ్ కరివేపాకు అన్న ఆకులాకులుగా కనిపిస్తుంది, కానీ ఇది అసలు వేరేయటానికి రాదన్నమాట. మనం వేరే పక్కన పెట్టడానికి కూరలో బాగా కలిసిపోయింది. నేను ఇంకా ఇల్లు అంతా సర్దుకుంటూ రావాలి. ఏమ్మా, జ్వరం ఏం లేదు, నీరసంగా ఉందంట, బాగా నీరసం. అవునా? వెన్నెలేచా? బాగా జ్వరంగా ఉంది. నిన్నంతా తగ్గిపోయింది, ఇప్పుడైతే నీరసం అన్నమాట. జ్వరం వస్తే ఎలానే ఉంటుంది కదా, చాలా నీరసంగా. మోహం చూడండి ఎలా ఉందో, చాలా పీక్కుపోయి. వారు మంచినీళ్ళు క్యాన్ తెచ్చి అక్కడ పెట్టేసి పనికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో నా తిప్పలు నేను పడాలి. మగవాళ్ళు అంతే కదా, వాళ్ళకు ఉండే రిస్క్ వాళ్ళకే ఉంటుంది. ఇంక ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. ఏందమ్మా, బ్రష్ చెయ్యి. అందులోకి ఇడ్లీ పెట్టే ఉడుగుది. ఏంది 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 కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? ఏమైంది? బ్రష్ చేసి బాత్రూమ్కి అది వెళ్ళిరాపో. తలంతా దూకొని చక్కగా మొహం అంతా కడుక్కొని రాపో. ఈలోపు ఇడ్లీ అయిపోయింది, వేస్తా తిందు. ఇదిగోండి, ఆవిడ కూడా అయితే ఉడికిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేసింది. బాగా ఉడికించాను అనమాట. ఇంకా నెయ్యి కారం వేస్తానంటే మా పిల్లలు అయితే వద్దన్నారు. అందుకని నైట్ చారు చేశాను. నిన్న పెసలు చారు చేశాను కదా, నిన్న సండే అని చెప్పేసి అవి అయితే వేయమన్నారు. సరేలే, ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి తినాలి కదా. మా పాపకి అసలు నోరేం బాగాలేదంట, అందుకని చెప్పేసి చారే వేసిస్తున్నాను. ఇంకా అవే దాటితోనే తింటుందని చెప్పి. నాన్న ఫ్యాన్ వేసుకోలేదే, కాలుతుంది ఇడ్లీ. కింద కూర్చొని తిను, మంచం మీద కూర్చోకూడదు. ఇల్లు అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు సర్ది అంతా తుడుచుకొని రావాలి. ఇంకా మా అత్తయ్య ఎప్పుడు నెయ్యి తీస్తారనమాట, పిల్లలకి పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా ఇది ఇంట్లో తీసిన నెయ్యి అనమాట. మేమైతే పాలు తెచ్చుకుంటాం కానీ చాలా తక్కువే వస్తుంది, ఎక్కువ తీను. నేను తీస్తే బాగా వచ్చేది. ఇది కేంద్రంలో తెచ్చుకున్న పాలు అనమాట, అందుకే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. నెయ్యి వేస్తానంటే అసలు వద్దన్నారు. ఇంకా మా సాయికి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇదిగోండి ఇడ్లీ వాడికి పెట్టాను. ఇంకా క్యాబేజీ కూర అయితే పెట్టి అన్నం పెట్టేశాను. స్నాక్స్కి అయితే
ఈ బాక్స్ చాలా టైట్గా ఉంటుంది, మూత పెట్టేశాను ఆల్రెడీ, రావట్లేదు. ఇదిగోండి బాబాన్ బిస్కెట్లు ఉంటాయి కదా, అవి పెట్టి 2 స్వీట్స్ అయితే పెట్టాను. వాటర్ బాటిల్ కంపల్సరీ, వాటర్ తాగకుండా వస్తారు వాళ్ళు, కానీ నేను వాటర్ తాగి మొత్తం బాటిల్ ఖాళీ చేసి మళ్ళీ అక్కడ పట్టుకొని తాగమంటాను. రోజు మొత్తం మీద ఈ బాటిల్ తాగాలంటేనే వాళ్ళకి కష్టమండి. ఇంకా దీంట్లోకి నెయ్యి వేయమంటాడో కారం వేయమంటాడో వాడి ఇష్టం అనమాట, వాడు ఏది వేయమంటే అదే వేస్తాను. ఇంకా ఇక్కడ మా పాప హాస్టల్లో ఉంటుంది కదా, జ్వరం వచ్చిందని చెప్పాను కదా, ఇంకా డాక్టర్ గారిని అయితే పిలిపించి ఇంజెక్షన్ అయితే వేస్తున్నాను. హాస్టల్ కదా, వాళ్ళు అయితే అస్సలు పంపించమన్నారు, కానీ మేము 2 రోజులు ఉంచుకొని పంపిస్తామని తీసుకొచ్చాము. ఇంకా ఆడపిల్లలు కదా, హాస్టల్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పిల్లలకి ఏదైనా బాగోపోతే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి తగ్గిన దాకా కొంచెం ఇదిగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి డాక్టర్ గారిని పిలిపించి ఇంజెక్షన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అసలు వద్దని గొడవ చేస్తుంది, అందుకని మళ్ళీ పట్టుకొని మళ్ళీ చేయించామన్నమాట. ఇంజెక్షన్ అంటే ఎవరికైనా భయమే కదా. ఇంకా మా వారు పనికి వెళ్ళారనమాట, ఇంటికాడ లేరు. ఇంకా అందుకని చెప్పి చాలా నీరసంగా ఉంది, నీరసం తగ్గట్లేదు ముందు, అందుకని నీరసం తగ్గడానికి కోసం ఇంజెక్షన్ అయితే వేస్తున్నాము. జ్వరం కదా, ఇప్పుడు వాతావరణం కారణం వల్ల మరేంటో తెలియట్లేదు, జ్వరం అయితే బాగా ఉంది, ఇప్పుడైతే తగ్గిందిలేండి. ఇంకా జ్వరం ఇంజెక్షన్ చేయించుకుంది కదా, మజ్జిగ అనేది ఫ్రూట్స్ అనేది ఒకటి ఇస్తూ ఉన్నాను మధ్యలో జావా. ఇంకా నీరసం తగ్గాలి కదా, అసలే ఈ సంవత్సరం 10th క్లాసు, ఇంకా వాళ్ళకి స్టడీ ఎక్కువ ఉంటుంది, ఇంకా పిల్లలకి కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా స్కూల్కి పంపించినా కూడా నేను ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి ఇస్తూనే ఉంటాను పిల్లలకి. వాళ్ళు బాగుంటేనే కదా మనం ప్రశాంతంగా ఇంట్లో పనులు చేసుకోగలం, ప్రశాంతంగా ఉండాలన్నా పిల్లలకు బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలన్నమాట. ఇంకా నా పని అంతా అయిపోయిందనమాట, స్నానం చేసి వచ్చాను. ఇంకా మిషన్ అయితే పెట్టాలి, ఆల్రెడీ మిషన్ పెట్టి బ్లౌజ్ ఒకటి కుట్టేశాను, ఇంకా కుట్టాలన్నమాట. ఇంకా ఇది మధ్యాహ్నం తీస్తున్న వీడియో అన్నమాట. మిషన్ మీద ఉన్నాను, చుట్టాలు మా పిన్ని వాళ్ళ అబ్బాయి వస్తున్నాం అన్నారు, అందుకని చెప్పేసి మళ్ళీ రైస్ అయితే వండుతున్నాను. అన్నం అయితే వండాను, 2 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట. కూర ఉదయం చేసిన కూర అయితే ఉంది. మా వారు వచ్చి భోజనం తినేసి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ భోజనం అయితే వండుతున్నాను. వండేసానులేండి, ఇప్పుడు బయలుదేరినాక చెప్పారనమాట. ఇంక ఈ లోపు కూరలో ఏమీ చేద్దామనేసి పొద్దున్న చేసినవన్నీ. ఇదిగోండి మిషన్ పెట్టి ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను, అదిగోండి అక్కడ ఉంది. ఈ బ్లౌజ్ అయితే కుడతా ఇంకా మధ్యలో వెళ్ళి స్నానం చేసి వచ్చాను. మా పాపకి అయితే ఇంజెక్షన్ చేయించడం, మధ్యలో పిల్లని చూసుకోవడం ఇదే సరిపోయిందన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, స్నానం చేసి రమ్మని పంపించాను అనమాట. ఈ ఎండ టైంలో చేస్తే అంతగా జ్వరం లేనప్పుడే స్నానం చేయాలి, ఎందుకంటే కొంచెం చలిగా ఉందండి, అందుకని చెప్పేసి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టి స్నానానికి అయితే పంపించాను. ఇంకా ఈ బ్లౌజ్ కుట్టాలి. ఇంట్లో ఎవరికైనా బాగోలేదంటే అసలు కాళ్ళు చేతులు ఆడవన్నమాట, నాకైతే తగ్గిందాకా అవి చూసుకోవాలి, ఈ మిషన్ దగ్గర వరకు కూడా చూసుకోవాలి. బ్లౌజులు అయితే అర్జెంట్ అనమాట, నన్ను సతాయిస్తూ ఉన్నారు, ఇంకా ఇవ్వలేదు నా బ్లౌజులు అని చెప్పేసి చాలా గొడవ చేస్తున్నారు. కానీ మన పరిస్థితి వేరు కదా, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, కుట్టాలి, టైం సరిపోవట్లేదు నాకైతే. కట్ చేస్తున్నాను ఇప్పుడు, ఆల్రెడీ ఒకళ్ళే కట్ చేసి పెట్టాను, 2 బ్లౌజెస్ అయితే అవుతున్నాయి, ఇంకొకటి ఉందన్నమాట, అది కూడా కుట్టేస్తాను ఇప్పుడు. వాళ్ళు వచ్చేలోపు ఎంతవరకు అయితే అంతవరకు కుడతాను, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మిషన్ పెడితే బాగోదు కదా, కాసేపు మాట్లాడాలి కదా. ఇదండి వీడియో, ఏదైనా వీడైతే సాయంత్రంలోపు షూట్ చేస్తాను, లేకపోతే ఇంతటితో ఆపేస్తాను. మళ్ళీ వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే నా పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇంకా వచ్చిన చుట్టాలందరూ ఇప్పుడే అట్ట వెళ్ళిపోయారన్నమాట, భోజనం చేశారు. ఇంకా ఇప్పుడు దాకా ఉన్నారు కదా, టీ అయితే పెట్టించాను, తాగేశారు. ఇవ్వండి, ఇంకా నేనైతే తాగుతున్నాను టీ అయితే. ఒక పక్క మిషన్ దగ్గర బట్టలు ఇస్తున్నారు, నేనైతే కొట్టకుండా ఈరోజు అసలు మిషన్ అయితే సాగలేదన్నమాట. టీ తాగేసి ఇవన్నీ సర్దుదాము అనేసి టీ నేను కూడా తాగుతున్నాను. చాలా తలనొప్పిగా ఉంది ఈరోజు ఎందుకో.